సమంతనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఆ కామెంట్స్ అనుకోకుండా చేసినవని ఆమె అన్నారు. సమంత ట్వీట్ చూసి బాధపడ్డానని, తనకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదు అనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సినీ ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు కాబట్టి ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని చిత్ర పరిశ్రమ పెద్దలకు విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మంత్రి మీద చేసిన ట్రోల్స్ను కూడా సినీ పెద్దలు గమనించాలి అన్నారు. ఇకపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు మహేష్ గౌడ్. గత ప్రభుత్వంలో బకాయిలు ఉండటం వలన చేప పిల్లల పంపిణీ ఆలస్యమైంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాత బకాయిలు చెల్లించడానికి కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి పట్టుదల వల్లే చేప పిల్లల పంపిణీ జరుగుతోందన్న మంత్రి, చేపల ధరలు సామాన్యుడికి అనుకూలంగా ఉండే విధంగా చేప పిల్లల పంపిణీ చేస్తామని వివరించారు. చేప పిల్లల పంపిణీలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. మానేరు డ్యాంలో 60 లక్షల చేప పిల్లల్ని పెంచవచ్చని చంద్రబాబు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు దంపతులు రేపు సాయంత్రం 6:20 తిరుమలకు చేరుకుంటారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నారు చంద్రబాబు దంపతులు. తర్వాత 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించనున్నారు సీఎం. ఇక ఎల్లుండి ఉదయం 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించనున్నారు సీఎం. తర్వాత తిరిగి విజయవాడకు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా తిరుపతిలోనే ఉండనున్నారు. తిరుపతిలో జరిగే వారాహి సభలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర బహిరంగ సభ జరగనుంది. కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై చంద్రబాబు ఫోకస్ చేశారు. 2 పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడుకి ఆయన బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎమ్మెల్యే పంతం నానాజీలతో కలిసి చర్చించారు టీడీపీ నేతలు. మొత్తం 5 డైరెక్టర్ పదవుల్లో 3 జనసేన మద్దతుదారులకు, 2 టీడీపీ మద్దతుదారులకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. చైర్మన్ పదవి జనసేన మద్దతుదారుడికి, వైస్ చైర్మన్ పదవి టీడీపీ మద్దతుదారుడికి ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. అటు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు జరిగినప్పటికీ కూటమి చెప్పిన 5 అభ్యర్థులకే ఓట్లు వేయించేలా ఒప్పందం చేసుకున్నారు నేతలు. ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఎన్నికల హామీల్లో ఇచ్చిన 3 ఉచిత సిలిండర్లతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపై ఆరా తీయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. చెత్తపై విధించిన పన్నును రద్దు చేసే అంశంపై కూడా ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3:30 ధర్మాసనం ముందుకు వాదనలు జరగనున్నాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసిన సిట్ను కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోనుంది సర్వోన్నత న్యాయస్థానం. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై వేసిన పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో రాజశేఖరన్ వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేయాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. దీంతో న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.